గత ప్రభుత్వ హయాంలో చేనేత కులం నుండి ఎమ్మెల్సీ కట్టబెట్టి ఓట్లు దండుకొని ఏమీ ఒరగబెట్టలేదనేది బట్టబయలైందని చేనేత కుటుంబాలు బాహటంగా చెబుతున్నారు. సుమారు 300 కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేయకుండా కాలం వెళ్ళబుచ్చినట్టు నట్టేట ముంచి కేసీఆర్ వెళ్ళిపోయిందని వాపోతున్న చేనేత కార్మికులు. అంధకారంలో వదిలేసిపోయిన కేసీఆర్ అంటూ శాపనార్థాలు పెడుతున్న నేతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4 నెలలకు సరిపడా వృత్తి పని కల్పించి ఆదుకుందని తెలుపుతున్న నేతన్నలు. 65 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ ఉత్పత్తి చేసిన నేతన్నలు. ఆ బట్టను టెస్కో కొనుగోలు చేసిందని తెలుపుతున్న నేతన్నలు. రాజీవ్ విద్యా మిషన్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ బట్టను నేతన్నలకు ఆర్డర్ ఇవ్వడమే లేటు. 90% బట్టను ప్రభుత్వానికి ఇప్పటికే అందించినట్టుగా రికార్డు సృష్టించిన నేతన్నలు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమని అంటున్న నేతలు. ఆ నేతన్నల బాధను వర్ణనాతీతం. ఇప్పటికే ఎంతోమంది నేతన్నలు పనులు లేక, నేత పని లేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందినటువంటి సంఘటనలు రోజు చూస్తూ ఉండారు. ఇప్పటికీ నేతన్నలకు చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, జోబు నిండా డబ్బులు వచ్చేటటువంటి టెక్స్టైల్ పార్కులు అంతర్జాతీయంగా ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వానిది. ఇప్పటికీ అటువంటి పనులు తీసుకురాకపోయినా కనీసం 4 నెలలకు సరిపడా బట్టను నేయడానికి చేతి నిండా పని దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్న నేతన్నలు. ఇదంతా సిరిసిల్ల మాయ. సిరిసిల్లలో ఇప్పటికీ ఎంతోమంది పనులు లేక వలసపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ పరిస్థితి నుండి గట్టెక్కించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటున్న నేతన్నలు.